ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి యేసుక్రీస్తు మన యొక్క నిజమైన రక్షకుడు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనము. ఆయన పరిసయ్యులను శాస్త్రులను సద్దూకయ్యులను అక్కడ ఉండుట చూచి, యేసు క్రీస్తు గురించి మీకేమి తోచుచున్నదని వారిని అడగగా, వారు దావీదు కుమారుడు అనిరి. యేసుక్రీస్తు వారు జీవించుచున్న కాలంలో యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది అనేక అభిప్రాయాలను కలిగి ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన చనిపోయిన వారిలో తిరిగి లేచి వచ్చాడని, మరికొంతమంది ఆయన మాంత్రికుడని, మరికొంతమంది ఆయన భూత వైద్యుడని, ఇలాగా అనేక మంది అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు. మరికొంతమంది అయితే ఆయన బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడని, ఏలియా వచ్చాడని ఇలా నమ్ముతున్నారు. కానీ ఎవరు కూడా ఈయనే మెస్సయ్య అని ఎవరు కూడా నమ్మడం లేదు. యేసుక్రీస్తు వారు ఆయనే నిజమైనటువంటి రక్షకుడు. మరికొంతమంది ఆయన వడ్లవాని కుమారుడు, వడ్రంగి పని చేసుకునేవాడు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలను వారు కలిగి జీవించుచున్నారు. కానీ ఈయనే నిజమైన రక్షకుడని, ఈయనే మెస్సయ్యని వారు నమ్మటం లేదు. అందుచేతన ఒకరోజు యేసు ప్రభువారు పరిసయ్యుల యొద్దకు వచ్చి యేసు క్రీస్తు గురించి, యేసు ప్రభువారి గురించి మీకేమి తోచుచున్నది, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని పరిసయ్యులను అడిగినప్పుడు పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఆయన దావీదు కుమారుడు, మెస్సయ్య అంటే దావీదు కుమారుడు, మీరు మాత్రము కాదు అని చెప్తున్నారు. వారి కళ్ళెదురకుండా ఉన్నా, వారి కళ్ళకు కనిపిస్తున్నా కానీ వారు యేసు ప్రభువారిని గుర్తించలేని వారిగా ఉన్నారు. ఎందుకని వీరు యేసు ప్రభువారిని ఈయనే
మెస్సయ్య అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎక్కడో ఆయన దూరంగా లేడు కదా, వీరి కళ్ళెదురుగుండానే ఆయన ఉన్నాడు. అయినా కానీ ఎందుకని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు? ఎందుకని ఈయనే మెస్సయ్య అని ఎందుకు గుర్తించట్లేదు అని మనం ఆలోచించగలిగితే, దేవుని యొక్క వాక్యంలో నుండి పరిసయ్యులకి ఏమీ తెలియదా అంటే, వారికి అన్నీ తెలుసు. వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు, వారికి సమస్తము తెలుసు. ప్రవచనాలు తెలుసు, ధర్మశాస్త్రం వారికి బాగా తెలుసు. యేసు ప్రభువారి గురించి ఎన్ని ప్రవచనాలైతే రాయబడ్డాయో అన్ని ప్రవచనాలు వారికి తెలుసు. అయినా కానీ ఈయనే మెస్సయ్యను గుర్తించలేకపోతున్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని రాయబడింది ప్రవచనం. ఈ ప్రవచనం వారికి తెలుసు. యెషయా మొద్దు నుంచే చిగురు వస్తాదని వారికి తెలుసు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో యూదా బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మిస్తారని రాయబడింది. ఈ ప్రవచనం కూడా వారికి తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది కదా, బెత్లెహేము అనే పట్టణంలో దావీదు ఊరిలో రక్షకుడు జన్మించాడు అన్న సంగతి వారికి తెలుసు. ప్రవచనాలన్నీ వారికి తెలుసు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎలా రాబోతున్నాడో, ఏ ఊరిలో ఆయన జన్మించబోతున్నాడో, ఏ గ్రామంలో ఆయన జన్మించబోతున్నాడో సమస్తము వారికి తెలుసు. అయినా కానీ యేసు ప్రభువారిని వారు నమ్మటం లేదు. ఏంటి కారణం? యేసు ప్రభువారే నిజమైన రక్షకుడని వారెందుకు నమ్మట్లేదు అని మనము ఆలోచించగలిగితే, దావీదు పరిపాలన వీరు గుర్తు చేసుకుంటున్నారు. దావీదు వంశములో నుండే వస్తాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునంటే దావీదు వంశములో నుండే ఈ మెస్సయ్య వస్తారు అని నమ్ముతున్నారు, కానీ గుర్తించట్లేదు. కారణం ఏంటంటే దావీదు పరిపాలన వీరు గుర్తు చేసుకుంటున్నారు. దావీదు ఇజ్రాయేలీలను ఏక చక్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజుగారు. దావీదు వలె ఇజ్రాయేలీలను పరిపాలించిన రాజు ఎవ్వరూ లేరు. అంత గొప్పగా దావీదు పరిపాలన చేశాడు. దావీదు పరిపాలనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, దావీదు తన మంద కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అరణ్యంలో గొర్రెలను కాచుకునేవాడు. తన మామైన ఆయన ఈ అరణ్యంలో గొర్రెలను కాస్తున్నప్పుడు గొర్రెలను తినడానికి, గొర్రెలను చంపడానికి పులులు ఎలుగుబంటులు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొని చంపేవాడు. వాటిని
సింహాలను చీల్చి చంపేవాడు, ఎలుగుబంటులను చీల్చి చంపేవాడు. తన మందకు ఎటువంటి అపాయము రాకుండా, తన మందకు ఎటువంటి మరణ సంఘటనలు సంభవించకుండా మంద చుట్టూ ఆయన కాపలా కాసి మంద కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడు. నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా మంద, నా గొర్రెల మంద సురక్షితంగా క్షేమంగా ఉండాలి అనుకునేవాడు దావీదు. తన మంద కొరకు ప్రాణాన్ని పెట్టాడు. తన మందను రక్షించడానికి తన ప్రాణం పెట్టి ఆ పులులను మీదకొస్తున్నప్పుడు వాటిని చంపేవాడు. రెండవ ప్రత్యేకత, దావీదు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. ఇశ్రాయేలీలు సమస్య శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు వారు కొన్నిసార్లు అవమానాలకు గురైనప్పుడు వారి పక్షాన నిలబడి వ్యాజ్యం చేసేవాడు. భయపడొద్దని వారికి అభయమిచ్చేవాడు. మూడవ ప్రత్యేకత, దావీదు దేవుని యొక్క మందిరం కొరకు కావలసిన సామాగ్రి అంతటినీ సమకూర్చాడు. ఎంత సామాగ్రి అవసరమో ఆ మందిరం అంతా కట్టడానికి ఏమేమి కావాలో సమస్తాన్ని దావీదు సమకూర్చాడు. యెరూషలేము మందిరము ఎంతో అందమైనది, సుందరమైనది. అంత సుందరంగా యెరూషలేము మందిరము ఉన్నదంటే కారణం ఏంటంటే దావీదు దానికి కావలసిన సామగ్రిని అంతటిని ఆయన సమకూర్చాడు. దావీదు పరిపాలన ఇంత ప్రత్యేకంగా ఉంది. దేవుని మందిరానికి కావలసిన బంగారం, వెండి, కర్రలు, రాళ్ళు, ఇత్తడి సమస్తాన్ని సమకూర్చాడు. ఆ మందిరములోన బంగారాన్ని పొదిగారటండి. అంత సుందరమైనది యెరూషలేము మందిరము, అంత అందమైనది యెరూషలేము మందిరం. సమస్తాన్ని సమకూర్చాడు. సమకూర్చి ఎంతో ప్రపంచంలో ఎక్కడ అంత సుందరమైన మందిరము లేనంత విధంగా ఈయన కట్టాడు. ఈయన ఆ కావలసిన సామగ్రిని అంతటిని ఆయన సమకూర్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్పగా పరిపాలన చేశాడు దావీదు. నాలుగవ ప్రత్యేకత చూద్దాం, చూడండి. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే తమ శత్రువుల బారి నుండి వీరిని విడిపించాడు. ఇశ్రాయేలీల మీదకి అనేక మంది శత్రువులు వచ్చేవారు. ఎందుకంటే వీరి యొక్క అభివృద్ధి అంత గొప్పగా ఉంది, చాలా అభివృద్ధి అయిపోతున్నారు అని అనేకమైన శత్రువులు ఇశ్రాయేలీల మీదకి వచ్చేవారు. వారందరితో దావీదు యుద్ధం చేసి వారిని గెలిచాడు. గొలియాతును ఎవ్వరూ చంపలేకపోయారు. దావీదు నిలబడి గొలియాతును చంపాడు. ఇలాగా అనేక మంది శత్రువుల బారి నుంచి దావీదు విడిపించాడు.
చివరికి 5వ ప్రత్యేకత దావీదు పరిపాలనలో ఇజ్రాయేలీలకు 20 సంవత్సరాలకు కావలసిన ఆహారాన్ని సమకూర్చాడు. ఒకవేళ ఈరోజే కరువు వచ్చింది అనుకోండి, ప్రపంచమంతా కరువు వచ్చింది అనుకోండి, ఈ రోజు నుంచి 20 సంవత్సరాల వరకు ప్రపంచమంతా కరువుతో ఉన్నా కానీ ఇజ్రాయేలీలు కరువుతో ఉండరు. అంత ఆహారం సమకూర్చాడంట దావీదు. పక్క దేశాలన్నీ కరువుతో బాధపడినా ఇశ్రాయేలు దేశము కరువుతో బాధపడని అవసరం లేదు. కావలసిన ఆహారాన్ని అంతటిని సమకూర్చాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దావీదు యొక్క పరిపాలనలో. 5 ప్రత్యేకతలను మనం చూసాము. మొదటిది, మంద కొరకు ప్రాణం పెట్టాడు. రెండవది, తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. మూడవది, మందిరానికి కావలసిన సామగ్రిని అంతటిని సమకూర్చాడు. నాలుగవది, శత్రువుల బారి నుంచి విడిపించాడు. ఐదవది, 20 సంవత్సరాలకి కావలసిన సామగ్రిని సమకూర్చాడు. ఇలాగుంది దావీదు యొక్క పరిపాలన. యేసు ప్రభువారిని ఈ దావీదు యొక్క పరిపాలనతో వారు పోల్చి చూస్తున్నారు. దావీదు ఈ రీతిగా పరిపాలన చేశాడు. తర్వాత తన కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము పరిపాలన చేశాడు. రెహబాము కాలంలో ఎన్నో గొడవలు, సమస్యలు వచ్చి ఇజ్రాయేలీలందరూ చెదిరిపోయారు, వేరే దూరం వెళ్ళిపోయారు. వేరే వేరే దేశాలు వారు వెళ్ళిపోయి 2 భాగాలు అయిపోయారు. సదర్న్ కింగ్డమ్, నార్థన్ కింగ్డమ్గా 2 భాగాలుగా విడిపోయారు. ఇలా చల్లా చెదురైపోయారు. ఇప్పుడు పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునంటే దావీదు కుమారుడు వస్తాడు, ఆయన వచ్చి మరలా దావీదు ఎలాగైతే పరిపాలన చేసి ప్రపంచానంతటిని జయించి ఇజ్రాయేలీల యొక్క అధికారంలోకి ఉన్నదో, మరలా మెస్సయ్య వచ్చి ఇజ్రాయేలు పక్షాన్ని యుద్ధం చేసి మా తరపున నిలబడి ఈ ప్రపంచానంతటిని జయించి మాకే అధికారం ఉంటుంది అని అనుకుంటున్నారు ఈ పరిసయ్యులు. దావీదు కాలంలో ఆయన పరిపాలనలో ఎంత రంగరంగ వైభవంగా జరిగిందో, ప్రపంచానంతటిని ఎలాగైతే శాసించామో అలాగే మరలా మేము శాసించబోతున్నామని ఈ పరిసయ్యులు అనుకుంటున్నారు. పరిసయ్యులు ఆ రీతిగా ఆలోచించుచున్నారు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? దావీదు వలె పరిపాలన చేయడానికి ఆయన వచ్చారా అని మీరు ఆలోచించగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ఎలా పరిపాలన చేశాడో అలాగే చేస్తారని వీరు అనుకుంటున్నారు. అందుకనే యేసు ప్రభువారిని వీరు నమ్మడం లేదు. యేసు ప్రభువారిని వీరు విశ్వసించట్లేదు. ఆయన పశువుల తొట్టులో జన్మించారు అన్న సంగతి పరిసయ్యులకు తెలిసింది. ఆయన పశువుల తొట్టులో జన్మించటమేంటి? పశువుల తొట్టులే జన్మించిన ఆయన మెస్సయ్య ఏంటి? దావీదు ఎక్కడ? ఈయన ఎక్కడ? దావీదు గొప్ప రాజు, ఈయన దావీదు కుమారుడైతే పశువుల తొట్టులో జన్మించటమేంటి అని అనుకుంటున్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యుల యొక్క ఆలోచన విధానం అంతా లోకపరంగా ఉన్నది. దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అని చెప్పాడు. వారికి ఇంతకు ముందు తెలియదు, ఏ ప్రవచనాలు వారికి తెలియదు. ఏ ప్రవచనం వారికి తెలియకపోయినా దేవదూత ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వారు ఆ మందలు విడిచిపెట్టి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువారి గురించి తెలియని మనుషులు, ఏ ప్రవచనం ఉందో తెలియని వ్యక్తులు యేసు ప్రభువారు జన్మించారని నమ్ముతున్నారు. కానీ ప్రవచనాలన్నీ తెలిసిన ఈ పరిసయ్యులు నమ్మటం లేదు. తూర్పు దేశమందు జ్ఞానులు నక్షత్రమును పట్టుకొని ఆ నక్షత్రం గుండా వస్తున్నారు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, వారా నక్షత్రం చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, జన్మించిన శిశువును పూజించారు. బంగారం, బోలం, సాంబ్రాణి కానుకలుగా ఇచ్చారు. అన్యులు నమ్మారు. అన్యులకి తెలీదు ఏ ప్రవచనము. వారు విశ్వసించారు యేసు ప్రభువారు మా కొరకు జన్మించారని. పామరులు, చదువులేని వారు నమ్మారు యేసు ప్రభువారు జన్మించారని. కానీ ఎవరు నమ్మటం లేదంటే పరిసయ్యులు నమ్మటం లేదు. కారణం వారి యొక్క ఆలోచన అంతా లోకపరంగా ఉన్నది. చూద్దాం. దావీదు చేసిన పరిపాలన, యేసు ప్రభువారు చేసిన యొక్క మన కొరకు చేసిన పరిపాలన మనం చూద్దాం. మొట్టమొదటిగా దావీదు మంద కొరకు ప్రాణం ప్రాణం ఇస్తానని వెళ్ళాడు, కానీ తన ప్రాణం పోలేదు. కానీ యేసు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు దారబోశారు. తర్వాత తన ప్రజలందరినీ రక్షించడానికి ఆయన సిలువలో మరణించారు. మూడవది, దావీదు మందిరం కట్టడానికి సామాగ్రిని అంతటినీ సమకూర్చారు. కానీ యేసు ప్రభువారు 3 దినాలలో మందిరం కడతానన్నారు. తన శరీరం అనే మందిరాన్ని 3 దినాలలో తిరిగి నిర్మించారు. దావీదు గొప్పవాడా, యేసు ప్రభువారు గొప్పవారా? నాలుగవది, తన శత్రువుల బారి నుంచి విడిపించాడు దావీదు. యేసు ప్రభువారైతే మన శత్రువైన సాతానుని సిలువలో అనగదొక్కాడు, సిలువలో సంహరించాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు గొప్పవాడా, యేసు ప్రభువారు గొప్పవారా? ఐదోదిగా 20 సంవత్సరాలు కావలసిన ఆహారాన్ని దావీదు సమకూర్చారు. యేసు ప్రభువారు అయితే, ఇదిగో నా శరీరము మీకు ఆహారము, దీనిని తినవాడు మరి ఎన్నటికి ఆకలి కొనడు. దావీదు ఇచ్చిన ఆహారము మరల ఆకలి కొంటాం. యేసు ప్రభువారు ఇచ్చిన ఆహారం మరి అన్నటికీ ఆకలి కొనము. జీసస్ ఈజ్ ద ట్రూ సేవియర్. యేసు ప్రభువారు నిజమైన రక్షకుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని మేము తెలుసుకున్నాం. దావీదైతే తన మందని రక్షించాడు, కానీ తన మంద కొరకు ప్రాణం పెట్టలేదు. నీ కుమారుడైన యేసు ప్రభువారు మా కొరకు ప్రాణం పెట్టారు. దావీదైతే ఈ మందిరానికి కావలసిన సామగ్రిని అంతటినీ సమకూర్చాడు, కానీ యేసు ప్రభువారు అయితే ఆయన శరీరం అనే ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించారు. దావీదైతే తన శత్రువుల బారి నుంచి విడిపించాడు, కానీ యేసు ప్రభువారు అయితే శత్రువైన సాతాన్ని సిలువలో సంహరించాడు. దావీదైతే 20 సంవత్సరాలకు కావలసిన ఆహారాన్ని సమకూర్చాడు.
కానీ యేసు ప్రభువారు అయితే తన శరీరాన్ని మాకు ఆహారంగా ఇచ్చారు. దావీదు కంటే యేసు ప్రభువారే గొప్పవారన్న సంగతి పరిచయులు తెలుసుకోలేకపోయారు. మేము ఆ రీతిగా కాకుండా నీవే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నట్లు మీరే సహాయం చేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.